నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లో క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలి శాసన మండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన భీమవరం ఎమ్మెల్సీ గోపిమూర్తి తన నిర్వహణ సామర్థ్యం వాదన పటిమతో చట్టసభలకు వన్నె తెచ్చిన సీనియర్ ఎమ్మెల్సీ యనమల శాసన మండలిలో ప్రశంసించిన వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ఈ నెల 28వ తేదీన జరగనున్న తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు తిరిగి పోటీ చేస్తానన్న ప్రస్తుత అధ్యక్షులు సూరంపూడి తాడేపల్లిగూడెం రూరల్ మండలం మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని విధానంపై చర్చించిన సలహా మండలి సమావేశం వైద్య సేవలను పెంచాలని సభ్యుల విన్నపం వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించాలి రాజమండ్రి మెడికల్ కాలేజీ సభలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రభుత్వ సంక్షేమాలకు అనుగుణంగా రుణాలను అందించాలి అమలాపురం కలెక్టరేట్ లో బ్యాంకర్లకు ఉద్బోధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏలూరు సమీపంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యాబోధనపై ఆరా తీసిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు అలాగే పాఠశాలలకు అనుమతులు ఇచ్చే సమయంలో వాటికి క్రీడా ప్రాంగణాలు ఉండే విధంగా చూడాలన్నారు జిల్లా కేంద్రాల్లో స్టేడియం నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బిజీ షెడ్యూల్లో విద్యార్థులు అందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ క్రీడల మీద ప్రభుత్వాలు అంత శ్రద్ధ పెట్టట్లేనటువంటి పరిస్థితి వల్ల ఈ రోజున పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్టేడియంలు ఉన్నాయి కానీ కొత్త జిల్లా కేంద్రంలో స్టేడియంలు లేవు అధ్యక్ష. అవి ప్రతిపాదనలు వచ్చినట్టు మంత్రి గారు చెప్పారు. అయితే ఎప్పటికీ పూర్తి అవుతుంది అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా నియోజకవర్గానికి క్రీడా వికాస్ కేంద్రం పేరు చెప్పి గత టీడీపీ హయాంలోనే స్టేడియం నియోజకవర్గానికి ఒక స్టేడియం ఉండాలని ప్రారంభించారు అధ్యక్ష. అవి కొన్ని 30%, కొన్ని 50% కూడా పనులు పూర్తయినాయి. తర్వాత టైంలో అవి ఆగిపోయినాయి అధ్యక్ష. అవి ఎప్పటికీ పూర్తి చేస్తారు అనేది ఒకటి. అదేవిధంగా స్కూల్లో కాలేజీలో గ్రౌండ్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటారు గ్రౌండ్స్ ఉన్నాయి కానీ వాటికి సరైనటువంటి ప్రహరీ గోడ లేక అవి అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఎయిడెడ్ సంస్థలలో ఉన్నటువంటి గ్రౌండ్స్ అయితే ఆ మేనేజ్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ లో కట్టేసుకుని అది బిజినెస్ గా మార్చేసే పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది అధ్యక్ష. అది దానికి సంబంధించి అదే పరిస్థితిలో అధ్యక్ష ఈ ఆటల పోటీలకు సంబంధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో సింథటిక్ ట్రాక్ల మీద పోటీలు జరుగుతూ ఉన్నాయి. అయితే మన రాష్ట్రంలో కూడా ఆ ట్రాక్ల మీద పాల్గొనే విధంగా మన రాష్ట్రంలో జిల్లా స్థాయిలో కానీ లేదా నియోజకవర్గ స్థాయిలో అటువంటి సింథటిక్ ట్రాక్లని ఏర్పాటు చేస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రావీణ్యత పొందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కొన్ని స్కూల్స్ లో గ్రౌండ్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అయితే గ్రౌండ్ లేకుండానే పర్మిషన్ ఇచ్చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చట్టసభల సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు శాసనమండలి శాసనసభల్లో అనుసరించిన విధానం ఎందరికో స్ఫూర్తినిచ్చినట్లు పాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ చెప్పారు. శాసనమండలి సభ్యులుగా పదవీ విరమణ చేసిన 7గురుకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. పార్లమెంటరీ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న యనమల శాసనమండలిలో లేకపోవడం సభకు లోటేనని పేర్కొన్నారు. అలాగే పీడీఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మలు ఉద్యమాల స్ఫూర్తితో ప్రజా సమస్యలను ప్రస్తావించి తమ పాత్రను సమర్థవంతంగా పోషించారని తెలిపారు. అలాగే టీడీపీకి చెందిన పాల్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బి తిరుమల నాయుడుల కృషిని కూడా రవీంద్రనాథ్ అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన తణుకు బార్ అసోసియేషన్ పాలకవర్గ ఎన్నికలు ఈ నెల 28వ తేదీన జరుగునని ఈ సంస్థ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ మేరకు ఎన్నికల అధికారులను నియమించుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభమవుతుందని ఆయన వివరించారు. ఏడాది పాటు న్యాయవాదులకు అవసరమైన సమస్యలను పరిష్కరించేందుకు చేసిన కృషిని కొనసాగించేందుకు అధ్యక్ష పదవికి తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు కామేష్ వివరించారు.
గతంలో మాదిరిగానే సభ్యులంతా సహకరించి మళ్లీ గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగే బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ సంవత్సరం కూడా మొదలయ్యాయి. మరి గత 2 సంవత్సరాల కూడా నేను ప్రెసిడెంట్గా తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. అన్నబాడీ ఏర్పాటు చేసి మొన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో అన్ని కూడా ఎలక్షన్ కమిషన్కు వారి విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 3వ బార్ అసోసియేషన్ ఎలక్షన్కి మరి ఎలక్షన్ కమిషన్తో మరి విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఒక అధ్యక్ష పదవి, నెక్స్ట్ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, లైబ్రరీ సెక్రటరీ, అలాగే పదవులు ఉన్నాయి. ఈ పదవులన్నింటికి కూడా పోటీ ఉంటుంది. ఈ పోటీ ఎలక్షన్ జరుగుతాయి. మరి 28వ తారీఖున ప్రజాస్వామ్యంగా జరిగే ఎలక్షన్లోనూ అధ్యక్ష కార్యదర్శి పదవులన్నింటికి కూడా మరి పాల్గొని జనాలందరూ కూడా, న్యాయవాదులందరూ కూడా వారి అమూల్యమైన ఓటు ముద్రలతో వారికి కావాల్సిన అభ్యర్థులను కూడా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఓఎస్ నాగేశ్వరరావు, కెఎస్ ప్రసాద్, ఏలూరు చిట్టి మోషే, పోట్ల సురేష్, పిట్టా శామ్యూల్, న్యాయవాదుల గుమస్తాల సంఘం కార్యదర్శి ఈమడి సిద్దేశ్వర ప్రసాదులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా శిబిరంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 30 మందిని పరీక్షించారు. ఈ మేరకు రక్తపోటు, మధుమేహాలపై నివేదికలు అందించి సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రపతి రోడ్లోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఈ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సేవా శిబిరానికి అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించారు. ఇంకా ఉపాధ్యక్షులు ద్వారంపూడి బాపిరెడ్డి, సభ్యులు యువటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధులు పాల్గొని సేవలకు సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.